సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యంతో పాటుగా 5 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వబోతుందని మన గవర్నమెంట్ అయితే చెప్తుంది. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు రేషన్ కార్డుకి సంబంధించిన ఒక మంచి న్యూస్ అయితే అప్డేట్ షేర్ చేస్తాను. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దానికంటే ముందుగా రేషన్ కార్డు ఇంకా ఎవరికైతే రాకపోతే, ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న పెండింగ్ లో ఉన్నా కానీ ఇంకా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు ఉన్నా కూడా, సో మళ్ళీ రీసెంట్ గా న్యూ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మీ సేవకెళ్ళి మీకు సంబంధించిన పిల్లలది ఎక్కించాలన్నా, నేమ్స్ ఎక్కించాలన్నా, లేకపోతే మీ అప్లికేషన్ కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలన్నా మీ సేవకెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంకా అవుతున్నాయి. సో ఇది రెగ్యులర్ కంటిన్యూయేషన్ ప్రాసెస్ అన్నమాట. కంటిన్యూగా మన అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి నాకు ఇంకా రేషన్ కార్డు రాలేదని ఫీల్ అవుతున్న వాళ్ళ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం మీ సేవకెళ్ళి కలవండి. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్స్ ఫోటో తీసుకొని వెళ్తే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ అప్లికేషన్ చేస్తారు. ఇంకెవరైనా చేసుకోకపోతే చేసుకోండి. సో రేషన్ కార్డు ఉంటే మన గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని స్కీమ్స్ కి పనిచేస్తుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఉండే సర్టిఫికేట్స్ లో, డాక్యుమెంట్స్ లో ఏదైనా ఉంది అని అంటే రేషన్ కార్డ్ అన్నిటికీ లింక్అప్ చేస్తుంది కాబట్టి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో రేషన్ కార్డు ఇంకా అప్లికేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోండి. సో ఈ రోజు మాత్రం రేషన్ కార్డుకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనకు సన్నబియ్యంతో పాటుగా మన గవర్నమెంట్ 5 రకాల నిత్యావసర వస్తువులు అయితే మనకి ఇచ్చే ప్లాన్ చేస్తుంది అనమాట. అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ ఈ సంవత్సరంలో ఈ సన్నబియ్యంతో పాటుగా ఈ 5 రకాల వస్తువులు కూడా మనకు యాడ్ చేసి రేషన్ షాప్ నుంచి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నిత్యావసర వస్తువులు నూనె, లేక పప్పు, చక్కెర, ఇంకా చింతపండు, ఇలా 5 రకాల వస్తువులు అనేది మనం బియ్యంతో పాటుగా ఇచ్చే ప్లాన్ ఉంది. సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా సో రేషన్ కార్డులో ఇంకా మీ పిల్లల నేమ్స్ ఎక్కకున్నా కూడా ఇది మీ సేవ ద్వారా ఎక్కించుకోవచ్చు. సో పేదలకు మంచి ఆహారం తినడంతో పాటుగా మంచి 5 రకాల వస్తువులు ఇస్తుంది ఫ్రీగా. అంటే ఇంకా దానికంటే మంచి గుడ్ న్యూస్ అంటే ఏం చెప్తాం మనం. ఎందుకంటే ఇంట్లో అందరికి సరిగ్గా అంటే ఒక్క మనిషికి 6 కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంత మందికి మనకు సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి ఒక సైడ్ మనకు ఒక సేవింగ్ అనే చెప్పుకోవచ్చు. రేషన్ బియ్యం కి సంబంధించిన మనీ అయితే సేవ్ అవుతున్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ 5 రకాల వస్తువులు ఇస్తున్నారు కాబట్టి అది మంచి యూస్ఫుల్, అందరికీ మంచిగా నచ్చే గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది? గుడ్ న్యూస్ లేకపోతే మీరు ఏమనుకున్నారు? రేషన్ కార్డ్ సంబంధించిన ఇట్లాంటి 5 రకాల వస్తువులు ఇస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ కదా. సో ఎవరైతే అంటే తినడానికి స్తోమత లేని వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. నిరుపేదగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి గుడ్ న్యూస్లు అయితే మన గవర్నమెంట్ ఇంకా తీసుకురావాలని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్? నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. అలాగే ఇంకా రేషన్ కార్డుకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.